సంబంధించిన వాళ్ళు, నార్త్ ఇండియన్స్ కొంతమంది బ్లాక్ మ్యాజిక్ ఇన్సిడెంట్స్ లో ఇండల్జ్ అవుతున్నారు, పాల్గొంటున్నారు. అంటే ఏదైనా అమౌంట్ పెట్టించి ఏదైనా పూజలు అవి చేస్తే ఆ డబ్బులు డబుల్ అయితే త్రిబుల్ అయితే అని వాళ్ళని నమ్మవలికి కొంతమంది అమాయకుల్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ని కాజేసుకొని పోతున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఏ విధంగా అయితే ఎక్కడో ఉండి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండి మనకి ఏటీపీ లింక్స్ పంపించి, జాబ్ ఆఫర్స్ పంపించి, బిజినెస్ ఆఫర్స్ పంపించి ఏ విధంగా అయితే మన బ్యాంక్ లో ఉన్న డబ్బులంతా అదేవిధంగా సిమిలర్ గా కొంతమంది బయట వ్యక్తులు వచ్చి కొంతమంది అమాయకుల్ని ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు కొంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకొచ్చి పెడితే వీటిని డబ్బులు తిరుగులు అయితే అని చెప్పి కొన్ని మ్యాజిక్స్ వాళ్ళకు చూపించి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి డబ్బులు తిరుగులు కావటం అనేది అసలు జరగదు, ఉండదు అట్లాంటిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ నమ్మకూడదు. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్ లో సంప్రదించినా, ఎవరన్నా అటువంటి వ్యక్తుల్ని ప్రమోట్ చేసినా, మన ఏరియాలో ఎక్కడ మీరు ఐడెంటిఫై చేసినా, స్మెల్ చేసినా లోకల్ పోలీస్ కి ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటిని ప్రివెంట్ చేయగలుగుతాం. అఫెన్స్ అయిన తర్వాత మనల్ని వాళ్ళు ట్రాక్ చేయడం, పట్టుకోవడం అనేది ఈ లోపల డబ్బులు ఖర్చు పెట్టడం అవన్నీ మిస్యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ముందే చెప్తే ఇటువంటి అఫెన్స్ ఎవరు అమాయకులు బలి కాకుండా, వాళ్ళ డబ్బులు లాస్ కాకుండా, కష్టపడి సంపాదించిన పైసలు అనేది వాళ్ళు లాస్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అప్పీల్ ఏంటంటే ఇటువంటి గ్యాంగ్స్ ఏదైనా ఉంటే ముందే సమాచారం ఇవ్వండి. విలేజ్లో తిరుగుతుంటారు, వాస్తు చూస్తామని చెప్పి ఇంకా రకరకాల నమ్మకాలతోటి వీళ్ళు వెళ్ళి చేస్తుంటారు. కాబట్టి పబ్లిక్ అంతా కూడా అలర్ట్ గా ఉండి ఇటువంటి గ్యాంగ్స్ ఏమైనా ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి పోలీసుకి సహకరించగలరని నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు మనకి వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి పోలీస్ కళా బృందం అనేది ఒక యూనిట్ ఉన్నది, సిపి గారి కంట్రోల్లో ఉంటది. అది ఎవ్రీ మంత్, ఎవ్రీ డే బై డే, ఆల్టర్నేటివ్ డేస్ ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్స్ పైన, తర్వాత మూఢనమ్మకాల పైన, రకరకాల ఇన్సిడెంట్స్ మీద ఏదైతే పబ్లిక్ కి అవగాహన కల్పించాలో రకరకాల అంశాల పైన వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. డెమోస్ కూడా ఇచ్చి చేస్తున్నారు. ఏ విధంగా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏ విధంగా మన పబ్లిక్ ని చీట్ చేస్తారు, ఏ విధంగా మన డబ్బులు పోతుంటాయి, బ్యాంకర్స్ అని చెప్పి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి, డిజిటల్ అరెస్ట్ అని చెప్పి, మీరు పలానా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, గంజాయి సప్లై చేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి వీడియో కాల్స్ చేయటం, యూనిఫామ్ లో పోలీసు లోగో తోటి ఎవరో పోలీస్ వ్యక్తికి సంబంధించిన ఫోటోలు పెట్టుకొని వాళ్ళు టీపీగా పెట్టుకొని చేస్తున్నారు. అదే విధంగా ఇటువంటి ఇంతకుముందు చెప్పిన విధంగా కూడా చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మన ఎక్కడా లేదు ఈ సిస్టమ్, ఎక్సెప్ట్ వరంగల్ కమిషనరేట్ తప్ప ఎక్కడా లేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్ మన దగ్గర ఉన్నది. మావోయిస్టులు అప్పటి నుంచి కూడా పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్తూనే ఉన్నాం, కానీ ఇంకా పబ్లిక్ ఇంకా రీచ్ కావాలంటే మీడియా సహకారంతో మీరు కూడా ఎక్కడికక్కడ ఇటువంటి అన్ని కార్యక్రమాలు జరగకుండా పోలీసులు సహకరిస్తే మనం వాటన్నిటిని కూడా ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి పబ్లిక్ అందరికి కూడా మా అప్పీల్, ఇటువంటి ఏమైనా ఉంటే మీరు ఫస్ట్ పోలీస్ యొక్క సహకారం తీసుకోండి. ఫోన్ కాల్ చేయండి, 100కి చేయండి. మా వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేస్తారు. ఏంటంటే లోకల్ ఎస్హెచ్ఓస్ ఫోన్ చేయండి, లోకల్ మీకు సంబంధించిన బీపీఓస్ ఫోన్ చేయండి, ప్రెస్ కి కాంటాక్ట్ చేయండి. ప్రెస్ వాళ్ళకు రెగ్యులర్ గా పోలీస్ తో టచ్ లో ఉంటారు, వాళ్ళు కూడా చెప్తారు. ఇవన్నీ ఎన్నో ప్రెస్ మీట్లు, మీరు అరెస్ట్లకి అఫెన్స్లు డిటెక్ట్ చేసినప్పుడు ఎన్నో ప్రెస్ మీట్లు కూడా ప్రెస్ మిత్ర హాజరైంది. మీకు కూడా మా పబ్లిక్ కంటే ఎక్కువ మీకు అవగాహన ఉంటుంది. పబ్లిక్ మీకు చేసినా కానీ మీరు కూడా చెప్పగలుగుతారు. ఇదేదో అనుమానం ఉంది, ఒకసారి మనం లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ని కాంటాక్ట్ అయిదామని చెప్పి ఆ విధంగా కూడా మనం వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయొచ్చు.